హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇవన్నీ ఏంటా అనుకుంటున్నారా? ఇవన్నీ వేప్లో దొరికే ఫ్లేవర్స్ అండి. వేప్ అంటే ఏంటంటే ఇండియాలో మనకి సిగరెట్స్ ఎలా తాగుతారో ఇక్కడ వేపులు అలా తాగుతారు. చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ వేపులు తాగుతూనే ఉంటారు. ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. సో ఇవన్నీ వేపులే. ఇలాంటి షాప్స్ ఇక్కడ చాలా ఉంటాయి. మనకి స్టార్టింగ్ 6 పౌండ్స్ 5 పౌండ్స్ దగ్గర నుంచి అంటే 500 600 నుంచి అప్ టు 3000 వరకు కూడా దొరుకుతాయి వేపులు. సో ఇందులో చాలా కెమికల్స్ కలుస్తాయి అన్నమాట. అండ్ నికోటిన్ ఇలాంటి కెమికల్స్ కలవటం వల్ల ఇందులో నుంచి ఒక స్వీట్ ఫ్లేవర్ వస్తుంది. ఇది చెప్పాలంటే సిగరెట్ కన్నా ఇంకా డేంజరస్ అని చెప్పాలి. చావడానికి ఏ దారైతే ఏంది అన్నట్టు ఏదైనా తాగుతారు మన వాళ్ళు. కానీ ఇలాంటి హ్యాబిట్స్ మానుకోవడమే మంచిది. బట్ మనం ఎంత చెప్పినా వీళ్ళు మానుకోరు అనుకోండి. బట్ ఇక్కడ అబ్రాడ్ కంట్రీస్లో ఇలాంటి వందల వేల షాప్స్ ఉంటాయి. మన వాళ్ళైతే ఇక్కడికి వచ్చిన తర్వాత డెఫినెట్గా 100లో ఒక 50 మెంబర్స్ అయినా అలవాటు చేసుకుంటారు. అండ్ సిగరెట్ తాగే వాళ్ళైతే ఇది ఒక ట్రెండో ఫ్యాషన్ లాగో వీటినే అలవాటు చేసుకొని వీటినే తాగుతారు. సిగరెట్స్ కూడా ఇక్కడ చెప్పాలంటే సిగరెట్స్ కొంచెం కాస్ట్ ఎక్కువనే చెప్పాలి ఇండియాతో పోల్చుకుంటే. సో, డైరెక్ట్ టొబాకోని వీళ్ళు పేపర్‌లో రోల్ చేసుకొని సిగరెట్‌లో తాగుతారు. నేను చూసిన చాలామంది నా వర్క్ ప్లేస్‌లో నేను చాలామందిని చూసాను. ఇలానే టొబాకోని డైరెక్ట్‌గా సిగరెట్ చేసుకొని స్మోక్ ఉంటారు. ఐ హోప్ మీ అందరికీ అర్థమై ఉంటది సిగరెట్ కన్నా వేప్ చాలా డేంజరస్ అని. థాంక్ యూ ఫర్